నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 25. ఇక కథలోకి వెళ్తే, నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. విఘ్నేష్కి గన్ గురిపెట్టాడు దేవ్. విఘ్నేష్ పై ప్రాణాలు పైనే పోయాయి. చెప్తాను దేవ్, నన్నేం చేయొద్దు అన్నాడు. ఏం చెప్తాడా అని దేవ్ అశ్వి తన వైపే చూస్తున్నారు. నేను కావాలని చేయలేదు దేవ్. నాతో మీ ఫ్యామిలీలో వ్యక్తే చేయించాడు. నా ఫ్యామిలీలో వ్యక్తా? ఎవరతను? షాకింగ్గా చూస్తూ అడిగాడు దేవ్. అది అది మీ మామ సూరజ్ అన్నాడు. దేవ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు? మా మామ చేయించడం ఏంటి? నమ్మలేనట్లుగా అడిగాడు దేవ్. అశ్వి అయోమయంగా చూస్తుంది. అవును దేవ్, మీ డాడ్ ఎప్పటికీ కోలుకోకూడదు, జీవితాంతం ప్యారలైజ్డ్గానే ఉండాలి అని మీ మామని నాతో రాంగ్ ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఆ మాటలకు దేవ్ గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యాయి. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అంతా తనే చేశాడు దేవ్, నాకేం తెలీదు అని మెల్లగా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే విఘ్నేష్ కాలర్ పట్టుకున్నాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే వాడితో చేయి కలిపి నన్ను మోసం చేస్తావురా? కోపంగా చెంపపై కొట్టగా కింద పడిపోయాడు. నిన్ను వదలనురా అని గన్తో షూట్ చేయబోగా, వద్దు దేవ్, అతన్ని చంపి నువ్వు ప్రాబ్లంలో ఇరుక్కుంటే మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది అని అశ్వి తన బలాన్ని మొత్తం ఉపయోగించి దేవ్ను వెనక్కి లాగుతుంటే తనని పక్కకు నెట్టి షూట్ చేయబోయాడు. అప్పుడే కారులో పోలీసులతో పాటు వచ్చిన జై పరిగెత్తుకుంటూ వచ్చి దేవ్ చెయ్యిని పక్కకు లాగగా బుల్లెట్ పక్కనే ఉన్న చెట్టుకు తగిలింది. దేవ్, ఏం చేస్తున్నావు నువ్వు? పోలీసులు చూసుకుంటారు. దేవ్ చేతిలో గన్ లాక్కున్నాడు. పోలీసుల చేతిలో ఉన్న విఘ్నేష్ను చంపేసేలా చూస్తూ, జై, వాడి జీవితంలో మళ్ళీ ఏ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయకుండా లైసెన్స్ రద్దు చేయించు. వాడు చేసిన తప్పుకి వాడు కఠిన శిక్ష అనుభవించాలి అన్నాడు. విఘ్నేష్ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. అదంతా నేను చూసుకుంటాను దేవ్, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు జై. వెళ్తాను, వెళ్ళి మా మామగాడి అంత చూస్తాను మనసులో అనుకుంటూ. అశ్విత పద. ఇద్దరూ కార్లో స్టార్ట్ అయ్యారు. సూరజ్పై ఆగ్రహంతో రగిలిపోతూ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు దేవ్. లోకేష్ని తీసుకుని ఇంటికి వచ్చాడు రోహన్. నాన్న లోకేష్ ఏడుస్తూ దగ్గరికి వెళ్ళింది జగదాంబ. రోహన్, డాక్టర్ ఏమున్నారు? టెన్షన్గా చూస్తూ అడిగింది. డాడ్ త్వరలోనే కోలుకుంటారు గ్రాండ్మా. పాత డాక్టర్ డాడ్కి రాంగ్ ట్రీట్మెంట్ చేశాడు. అన్నయ్య వాడి కోసం వెళ్ళాడు అన్నాడు. ఆ డాక్టర్ గాడికి ఎంత ధైర్యం? నా కొడుకు విషయంలో అలా ఇలా చేస్తాడు. దేవ్ చేతిలో వాడు చేస్తాడు అంది ఆవేశంగా. ఇంకెక్కడ డాక్టర్? ఈవిల్గా స్మైల్ ఇస్తూ పక్కకొచ్చి విఘ్నేష్కి కాల్ చేశాడు సూరజ్. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు మొదలైంది సూరజ్కి. ఒకవేళ వీడు దేవ్కి దొరికిపోయాడా ఏంటి? అమ్మో, అదే జరిగితే దేవ్ నన్ను ప్రాణాలతో వదలడు. ఇప్పుడేం చేయాలి? భయంతో చెమటలు పడుతున్నాయి సూరజ్కి. ఫోన్కి మెసేజ్ రావడంతో కంగారుగా ఓపెన్ చేసి చూశాడు. సూరజ్, పారిపో, దేవ్ నన్ను జైలుకి పంపించాడు, నీకోసం వస్తున్నాడు. ఆ మెసేజ్ చూసి కాళ్ళు చేతులు వణికిపోయాయి సూరజ్కి. ఫాస్ట్గా విరాజ్ గదిలోకి పరిగెత్తాడు. విరాజ్, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళాలి, దేవ్ మనల్ని చంపేస్తాడు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు డాడ్? ఏం జరిగింది? ఆ డాక్టర్ని దేవ్ పట్టుకున్నాడు. వాడు నా పేరు చెప్పాడు. త్వరగా పారిపోదనరా అన్నాడు. ఓ మై గాడ్, ఫాస్ట్గా రా డాడ్ అని జగదాంబ వాళ్ళ ముందు నుండి మెల్లిగా జారుకొని కారులో బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి దేవ్ ఇంట్లోకొచ్చాడు. కార్ దిగేసరికి గోపాల్ ఎదురుగా వచ్చాడు. గోపాల్, మామెక్కడా? దేవ్బాబు, ఇందాకే సూరజ్ సార్, విరాజ్ బాబు కారులో వెళ్ళిపోయారు. విషయం తెలిసి పారిపోయినట్టున్నాడు. ఎంత దూరం వెళ్తావు మిస్టర్ సూరజ్? ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ నా చేతికి చిక్కాల్సిందే మనసులో అనుకుని జైకి కాల్ చేశాడు. చెప్పు దేవ్. జై, ఆ డాక్టర్ గాడి వెనకాల ఉంది మా మామ సూరజ్. నేను వచ్చేలోపు వాడి కొడుకు తప్పించుకున్నాడు. వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నా దగ్గరికి తీసుకురా అన్నాడు కోపంగా. ఓకే దేవ్, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు అంకుల్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించు. ఓకే జై, బాయ్. ఫోన్ పెట్టేసి భారంగా నిట్టూరుస్తూ లోపలికి కదిలాడు. అశ్వి మౌనంగా అతనితో పాటే లోపలికి కదిలింది. దేవ్ని చూసి సంతోషంతో హగ్ చేసుకుంది జగదాంబ. దేవ్, మళ్ళీ మన జీవితాల్లో వెలుగు రాబోతుంది. నా కొడుకు నన్ను అమ్మ అని పిలవబోతున్నాడు. వాడి నోటి వెంట పిలుపు విని 16 సంవత్సరాలైంది అంది. సూరజ్ మోసాన్ని తట్టుకోలేని దేవ్ గుండె అగ్నిగోళంలా మండుతుంటే మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ, డాక్టర్ ఏం చెప్పారు రోహన్ అడిగాడు రోహన్ పక్కన కూర్చొని. కొన్ని మెడిసిన్ అండ్ ఇంజెక్షన్ ఇచ్చారన్నయ్య. ఇంకా ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ ఇక్కడ దొరకదంట. ముంబై నుండి ఫ్లైట్లో తెప్పిస్తున్నారు. ఈవినింగ్ డాక్టర్ తీసుకుని మన ఇంటికి వస్తా అన్నారు అన్నాడు. ఓకే రోహన్, డాడ్ని లోపలికి తీసుకువెళ్ళు అని దేవ్ వెళ్ళబోతుంటే అశ్వి కూడా దేవ్ వెనకాలే కదిలింది.
ఏయ్ పాము ఆగు అనడంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. బెదురుగా చూస్తున్న అశ్వి దగ్గరకొచ్చింది జగదాంబ. నా కొడుకు విషయంలో నిన్ను అపార్థం చేసుకున్నాను, తిట్టాను కూడా. కానీ అవేవి పట్టించుకోకుండా, నీ గురించి కూడా ఆలోచించకుండా నా కొడుకు విషయంలో రిస్క్ తీసుకున్నావు. నా కొడుకు జీవితంలో వెలుగు రాబోతుంది అంటే కేవలం నీ వల్లే. అందుకు చాలా సంతోషం. నేను నిన్ను నమ్ముతున్నాను. ఇక నుండి ఆ డాక్టర్ చేత నా కొడుక్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత నీదే అంది కృతజ్ఞతగా చూస్తూ. అశ్వి ఆశ్చర్యంగా చూస్తుంటే జయ సంతోషంగా నవ్వింది. సరే అని అశ్వి చిన్నగా తలాడించింది. దేవ్, ఈరోజు డాక్టర్కి మన ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేద్దాం అంది దేవ్ వైపు చూస్తూ. సరే నాని. పైకి వెళ్ళిపోయాడు దేవ్. అశ్వి దేవ్ వెనకాలే వెళ్ళింది. గదిలోకి వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు దేవ్. మామ డాడ్ విషయంలో ఇంత దారుణంగా ఇలా ప్రవర్తించగలిగాడు. నా వెనకాల ఇంత జరుగుతున్నా నేనెందుకు కనిపెట్టలేకపోయాను? నేను ముందే పసిగట్టుంటే డాడ్ ఎప్పుడో కోలుకునేవారు. ఒక కొడుకుగా నేను ఫెయిల్ అయ్యాను. కళ్ళలో నీళ్లు తిరిగాయి దేవ్కి. తల పట్టుకుని కూర్చున్నాడు. అశ్వి గదిలోకొచ్చి దేవ్ పక్కన కూర్చొని అతని భుజంపై చేయి వేసింది ఓదార్పుగా. దేవ్ అశ్వి చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు. అశ్వి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా అతని బాధను అర్థం చేసుకుని అతని వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని అశ్వికి దూరం జరిగి ఆమె చేతులను పట్టుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. డాడీ విషయంలో నేను నిర్వర్తించలేకపోయిన బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావు. నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు. కానీ నువ్వు నాకెందుకు అనుకోకుండా నిన్ను శత్రువులా చూసి ఈ కుటుంబం గురించి ఆలోచించావు. డాడ్ కోసం నాతో కూడా ఫైట్ చేశావు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై సైడ్ అన్నాడు కళ్ళ నీళ్లతో. ఎప్పటికీ గంభీరంగా మొండిగా ఉండే దేవ్ ఎమోషనల్ అవుతుంటే అశ్వి మనసుకు బాధగా అనిపించింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది నా బాధ్యత దేవ్. అంకుల్ నాకు మా నాన్నగారితో సమానం అంది. డోర్ కొట్టడంతో అశ్వి చేతులు వదిలేసి దూరంగా జరిగి కమిన్ అన్నాడు. ట్రే తీసుకుని లోపలికొచ్చింది జయ. ఇద్దరికి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. మౌనంగా కాఫీ తాగేసి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు దేవ్. అశ్వి భారంగా నిట్టూర్చి తన గదికి వెళ్ళింది. ఇంటి బయట చైర్లో కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్న ఆమె హాయమి అన్న రిషి పిలుపు వినబడి వెనక్కి తిరిగి చూసింది. నవ్వుతూ ఆమె పక్కకొచ్చి కూర్చున్నాడు. టీ తీసుకొస్తాను అని ఆమె లేచి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకున్నాడు రిషి. వెనక్కి తిరిగి చురుగ్గా చూడ్డంతో హ్యాండ్ వదిలేశాడు. ఇప్పుడేమీ అవసరం లేదమ్మీ, నీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు అందంగా నవ్వుతూ. ఆమె మౌనంగా వచ్చి పక్కన కూర్చుంది. అమ్మీ, మహిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అన్నాడు. అదేంటి రిషి, తనని నువ్వు ప్రేమించావు. మహి కూడా నిన్ను ప్రేమించింది. తను ఎంత బాధపడుతుందో ఆలోచించావా అంది. నేను పెళ్లి చేసుకుంటే ఇంకా ఎక్కువ బాధపడుతుంది అన్నాడు. ఆ మాటలకి ఆమె క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే అవునమ్మీ, నేను గతంలో తనని ప్రేమించానో లేదో నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. తనంటే కొంచెం కూడా ప్రేమ లేని వాడితో మహి జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది అంటూ ఆ మాటలు ఎప్పుడూ అన్నట్టు అతని కళ్ళ ముందు కదులుతూ ఉండగా గట్టిగా కళ్ళు మూసుకొని తల పట్టుకున్నాడు. గతం తాలూకు జ్ఞాపకాలు మసకగా కనిపిస్తుంటే గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఏమైంది రిషి? అయోమయంగా చూస్తూ అతని భుజం మీద చేయి వేసి కుదుపుతూ ఉంది ఆమె. గతంలో మహీకి తనకు మధ్య సంభాషణ కళ్ళ ముందు మెదిలింది రిషికి. రిషి, ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తూ ఉంది మహి. మహి, ఐ డోంట్ లవ్ యూ. బ్లాక్మెయిల్ వల్ల బంధాలు నిలబడవు మహి. నువ్వంటే కొంచెం కూడా ప్రేమ లేని వాడితో నువ్వు జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలవు? నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇట్స్ ఓవర్. మన పెళ్లి జరగదు. కోపంగా రిషి చేతికి ఉన్న రింగ్ తీసి మహి చేతిలో పెట్టాడు రిషి. ఆ సంఘటన గుర్తుకురాగా చటుక్కున కళ్ళు తెరిచి వెలిగిపోతున్న మొహంతో ఆమె వైపు చూశాడు. ఆమె టెన్షన్గా చూస్తుంటే, ఆమె అసలు మహిని నేను ఎప్పుడూ ప్రేమించలేదు. తానే చనిపోతాను బెదిరిస్తే మామయ్య బలవంతం మీద ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ తర్వాత బ్రేకప్ చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేశాను. తను పెట్టిన రింగ్ కూడా తీసేశాను. నాకు గుర్తొచ్చింది అన్నాడు ఆమె చేతులు పట్టుకుని సంతోషంగా నవ్వుతూ. నిజమా రిషి అంది ఆమె వెలిగిపోతున్న మొహంతో. అవునమ్మీ, తనని నేను ఎప్పుడు ప్రేమించలేదు. పెళ్లి క్యాన్సిల్ చేసినా కూడా నాకు గతం గుర్తులేదని మోసం చేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ఈ పెళ్లి జరగదమ్మీ అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు రిషిని వెతుకుతూ ఆమె ఇంటికి వచ్చిన మహి చెవిలో పడగా ఒక్కసారిగా షాక్ అయింది. రిషికి గతం గుర్తుకొచ్చిందా? దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి?
ఏడుస్తూ అలాగే చూస్తుంది. ఆమె మనసులో ఇన్నాళ్లుగా మోస్తున్న భారం దిగిపోగా సంతోషంగా నవ్వుతూ చూస్తుంది. కావ్య బయటికి రావడంతో ఇద్దరూ దూరం జరిగారు. హాయ్ రిషి, ఎప్పుడొచ్చావు? అమి రిషికి కాఫీ ఇవ్వు అనడంతో అలాగే వదినా. రిషిని నవ్వుతూ చూస్తూ లోపలికి వెళ్ళింది ఆమె. రిషి నిశ్చింతగా ఊపిరి తీసుకుని కావ్యతో మాట్లాడుతూ ఉండిపోయాడు. నితిన్ నుండి ఫోన్ రావడంతో అతని గది నుండి అశ్వి గదిలోకి వచ్చాడు దేవ్. రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని రెడీ అయ్యి బెడ్పై కూర్చొని ఉంది అశ్వి. దేవ్ను చూడగానే లేచి నించుంది. దేవ్ అశ్విని పైనుండి కింద వరకు తేరిపారా చూస్తుంటే బిడియంగా తలదించుకుని చేతులు నలుపుకుంటూ ఉంది. కొన్ని క్షణాలకు తేరుకుని గట్టిగా తల విదిల్చి, మీ ప్రొఫెసర్ కాసేపట్లో వచ్చేస్తారు, పద వెళ్దాం అని బయటకు వెళ్ళగా అతనితో పాటు కిందకు వెళ్ళింది అశ్వి. జై నుండి ఫోన్ రావడంతో దేవ్ పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉండగా సోఫాలో కూర్చొని నితిన్ కోసం ఎదురుచూస్తుంది అశ్వి. కాసేపటికి నితిన్ లోపలికి రాగా హాయ్ సార్ అని నవ్వుతూ ఎదురెళ్ళింది. ఫోన్ మాట్లాడుతున్న దేవ్ నితిన్ని గమనించి ఫోన్ కట్ చేసి దగ్గరకు వస్తుంటే హాయ్ శ్విత, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అని నితిన్ నవ్వుతూ అనేసరికి దేవ్ మొహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫర్ యూ, రెడ్ రోజ్ ఫ్లవర్ బొకే నితిన్ అశ్వికి అందిస్తుంటే నితిన్ను గుర్రుగా చూస్తూ ఫాస్ట్గా వచ్చి అశ్వి కన్నా ముందుగా బొకే అందుకున్నాడు దేవ్. నితిన్ తల తిప్పి చూశాడు. హాయ్ మిస్టర్ నితిన్ అన్నాడు గంభీరంగా చూస్తూ. హాయ్ దేవ్ అన్నాడు నితిన్ చిన్నగా స్మైల్ ఇస్తూ. మిస్టర్ నితిన్ పదండి వెళ్దాం అన్నాడు అశ్వి నడుంపై చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. అశ్వి తల తిప్పి దేవ్ వైపు షాకింగ్గా చూసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? నితిన్ రాక అశ్వి దేవ్ల జీవితాలను ఎలాంటి మలుపు తిప్పబోతుంది? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.